హరే కృష్ణ. 108 శ్లోకాల యజ్ఞంలో భాగంగా 88వ శ్లోకం అంటే 12వ అధ్యాయం 9వ శ్లోకం. అధచిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరం అభ్యాసయోగేన తతో మామిచ్ఛాప్తుం ధనంజయ. అర్జునుడికి శ్రీకృష్ణుడు వార్నింగ్ ఇస్తున్నాడండి. నీకు నా మీద మనసు పెట్టలేకపోతే, నీ మనసుని నా మీద కేంద్రీకరించలేకపోవడం వల్ల నీకు చాలా అనుమానాలు వస్తున్నాయి. కాబట్టి అభ్యాస యోగం అంటే భక్తి యోగాన్ని ఫాలో అయితే తిరుగు లేకుండా అన్నీ సాధిస్తావు. భక్తి యోగంలో భగవంతుడే చెప్తున్నాడండి డైరెక్ట్గా. 12వ అధ్యాయం అంతా భక్తి యోగమే. కనుక నువ్వు భక్తి యోగాన్ని అనుసరిస్తే నువ్వు నన్ను చేరుకుంటావు. నన్ను చేరుకోకుండా నువ్వు నా మీద కాన్సన్ట్రేట్ చేయకుండా, నా మీద ధ్యాసతో పూర్తి మనసుతో ధ్యానంలో లేకపోతే నీకు నేను ఏమి హెల్ప్ చేసినా నీకు అది అందదు. ఎందుకంటే నీ మనసు పరిపరి విధాల పరిగెత్తుతుంది. అలాగే ఇప్పుడున్న స్టూడెంట్ కమ్యూనిటీ చూడండి, క్లాసెస్కి వెళ్తున్నారు, కాలేజ్కి వెళ్తున్నారు. అక్కడ 99% అటెండెన్స్ కోసం వెళ్తున్నారండి, లేకపోతే ఫైల్ కట్టాల్సి వస్తుంది అనేసి. అదే మనసు పెట్టి క్లాసు విని దాంట్లో అక్కడ చెప్పిన లెక్చరర్స్ చెప్పిన వాటిలో డౌట్స్ వస్తే లైబ్రరీకి వెళ్ళి కూర్చుంటే, లైబ్రరీ అనేది భండాగారం అండి. నాలెడ్జ్ భండాగారం అంతా లైబ్రరీలో ఉంది. అక్కడ కూర్చొని బుక్ ఓపెన్ చేస్తే ఇంకా నాలెడ్జ్ కాకపోతే ఇంకేముందండి? అది లేదండి. పరిగెత్తుకొని ఇంటికి రావడము, లేదా ఆ మొబైల్స్లో గూగుల్ సెర్చ్ చేసుకోవడము, సోషల్ మీడియా. ఈ సోషల్ మీడియా ఇవన్నీ ఒక ఎత్తు, కానీ నాలెడ్జ్ కోసం చేయాల్సిందేంటి? లైబ్రరీకి వెళ్ళాలి. పేరెంట్స్ కూడా, తల్లిదండ్రులు కూడా ఎంకరేజ్ చేయాలి. ఎందుకు వచ్చేస్తున్నావు ఇంటికి? ఆ మాట అంటే వీళ్ళు ఇంకెక్కడికో చెడ తిరుగుతారనే భయం తల్లిదండ్రులను ఉంది. అందుకే ముందే పెంపకం అని అందుకే అంటారండి. ముందు నుంచే ఎప్పుడైతే స్కూల్ నుంచి బయటపడ్డాడు, కాలేజ్కి వెళ్ళాడు, అప్పుడప్పుడు లైబ్రరీకి వెళ్తూ ఉండునా. లైబ్రరీలో చాలా పుస్తకాలు ఉంటాయి, మ్యాగజైన్స్ ఉంటాయి. నువ్వు కొనలేనివి, నీకు తెలియనివి చాలా ఉంటాయి. ఈ మధ్య ఈ డిజిటల్ లైబ్రరీ కూడా, ఎలక్ట్రానిక్ లైబ్రరీ కూడా వచ్చేసి అవి కూడా కాలేజెస్లో అండి. అలా ఫాలో అయితే ఖచ్చితంగా మార్కులు కాదండి, నాలెడ్జ్ బేస్డ్ ఆటోమేటిక్గా మార్కులు వస్తాయి. సొసైటీలో మంచి గుర్తింపు వస్తుంది. అలాగా కృష్ణ పరమాత్మ అందరికీ చెప్తున్నాడండి. మీరు చేయాల్సిన పని ఏంటంటే అంత కాన్సన్ట్రేటెడ్గా ఎక్కడైతే నాలెడ్జ్ ఉంటుందో అక్కడికి వెళ్ళండి. అర్జునుడికి కూడా అదే చెప్పాడు. నీ మనసు కేంద్రీకరించలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు భక్తి యోగాన్ని అభ్యాస యోగేన తతో అభ్యాసం చేయి, ఎక్సర్సైజ్ చేయి. యూ నీడ్ టు వర్క్ హార్డ్ అని చెప్తున్నారు. ఎంత గొప్పగా ఉందో చూడండి. అధచిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరం అభ్యాస యోగేన తతో మామిచ్ఛాప్తుం ధనంజయ. హరే కృష్ణ.